డార్లింగ్ ప్రభాస్ లీన్ బాడీతో కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. స్పిరిట్ సినిమాలో కనిపించే పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం ఈ లుక్ మెయింటెనెన్స్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ఆ డీటెయిల్స్ ఏంటో మనం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి ఇంటర్నేషనల్ గా అందరి దృష్టిని ఆకర్షించారు. జపాన్ లో జరిగిన బాహుబలి ది ఎపిక్ ప్రత్యేక ప్రదర్శనకు డార్లింగ్ హాజరయ్యారు. దీంతో ఆయన చూడ్డానికి ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. బాహుబలి అక్కడ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ లో ప్రభాస్ లుక్ చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. అంతేకాదు ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తాయి. కొంతకాలంగా ప్రభాస్ తన స్పిరిట్ మూవీ కోసం స్పెషల్ లుక్ లో ఉంటున్నారని, అందుకే ఎలాంటి ఈవెంట్లుగా హాజరు కావడం లేదని తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఆయన తలపై నల్లగుడ్డ కట్టుకొని కనిపించారు. దీన్ని బట్టే ప్రభాస్ తన మూవీ లుక్ బయటపడకుండా కవర్ చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తుంది. అయితే జపాన్ ఈవెంట్ కి వచ్చిన ప్రభాస్ ఎలాంటి కవర్ లేకుండా నార్మల్ గా కనిపించారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. గత కొన్ని సినిమాల్లో మ్యాసివ్ లుక్ లో కనిపించగా ఇప్పుడు సన్నగా సింపుల్ గా లీన్ లుక్ లో కనిపించడం ఫ్యాన్స్ కి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇక స్పిరిట్ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తన హీరో లుక్ పై చాలా శ్రద్ధ పెడతారు. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభాస్ ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ క్రమంలోనే డార్లింగ్ లుక్ స్క్రీన్ పై మరింత స్టైలిష్ గా ఉండబోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. స్పిరిట్ తో పాటు త్వరలోనే రిలీజ్ కానుంది రాజా సాబ్ పై కూడా భారీ అంచనాలు ఆశలు పెట్టుకున్నారు. అలాగే ప్రభాస్ మరో ప్రాజెక్ట్ ఫౌజీ షూటింగ్ కూడా శరవేగంగా సాగుతుంది. ఏదేమైనా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండే డార్లింగ్ ప్రతి మూవీ కోసం తన లుక్ ని మార్చుకోవడం ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ గా నిలుస్తుందని చెప్పుకోవచ్చు.